నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో చూస్తూనే ఉంటాం. ఇక పొలిటికల్‌కి సంబంధించి నేను చాలా వీడియోస్ గతంలో కూడా చేసున్నాను. అయితే కాస్త ఆలస్యమైనప్పటికీ అంటే పార్టీ పరంగా చాలా బిజీగా ఉండే గురువుగారు ఈరోజు మన స్టూడియోకి రావటం జరిగింది. చాలా రోజులు గ్యాప్ వచ్చినప్పటికీ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చెయ్యాలి అన్న సదుద్దేశంతో గురువుగారిని పిలవటం జరిగింది. నాయకంటి గారు మనందరికీ సుపరిచితులు. గతంలో నేను చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు. ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటానికి ఎన్నెన్ని విషయాలు జరిగాయి, దానికి ప్రధాన కారణం ఏమిటి, జ్యోతిష్యం ఏం చెప్తోంది, అంతేకాకుండా మనకి టీడీపీ ఆఫీస్‌లో గురువుగారు చెప్పినటువంటి పంచాంగ శ్రవణంలో మళ్ళీ టీడీపీ వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తోంది, పొత్తులుంటాయి. ఈ విషయాలన్నీ కూడా గతంలో పంచాంగ శ్రవణంలో వివరించి ఉన్నారు. ఎందుకు అలా చెప్పడం జరిగింది? దానికి గల కారణాలు ఏమిటి? నాయకంటి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు చాలా ఆలస్యమైంది వీడియో చేయటానికి. అవునమ్మా. నిజానికి మీరు చాలా బిజీగా ఉండటం వలన. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీ రావటం, టీడీపీ రావటం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అవునమ్మా. ఇవన్నీ జరిగిపోయాయి. మీరు గతంలోనే చెప్పున్నారు కదా! మళ్ళీ వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, కూటమి వస్తుంది అని గతంలో మీరు అవునమ్మా. వివరించున్నారు. ఎలా చెప్పగలిగారు అని వివరిస్తూ ఇంక పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? మహాకూటమి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. పోయిన పంచాంగ శ్రవణంలో క్రోధినామ సంవత్సరంలో ఎన్టీ రామారావు ట్రస్ట్ భవన్‌లో ఎవ్రీ ఇయర్ గూడా నేనే పంచాంగ శ్రవణం చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. హ్మ్. అయితే పంచాంగ శ్రవణంలో గూడా సంకీర్ణ ప్రభుత్వాలొస్తాయని, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని హ్మ్. అని భవిష్యత్తు చెప్పాం మనం. హ్మ్. అంటే గత ఒక 3 సంవత్సరాల క్రితం గూడా ఈ క్రోధినామ సంవత్సరం గాకుండా శోభకృతనామ సంవత్సరంలో గూడా హ్మ్. ఇది చెప్పాం. అంటే హ్మ్. తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో గాని, వాటిల్లో గాని, బయట గాని మళ్ళీ రాదేమో అనే సంకేతాలు గతంలో వచ్చినాయి. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని జెప్పారు స్పష్టంగా చాలామంది గూడా. హ్మ్. అనుకునే వ్యక్తుల్లో గూడా నేను ప్రతి పంచాంగ శ్రవణంలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని స్పష్టంగా చెప్పా. హ్మ్. అంటే 2, 3 ఏళ్ల క్రితమే చెప్పాను ఈ అంశాన్ని. హ్మ్. ఆల్రెడీ పేపర్స్‌లో వచ్చింది. అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కూడా నేను చెప్పాను. ప్రతి పంచాంగ శ్రవణానికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క జాతకం అనేది అనుకూలంగా ఉంది. హ్మ్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పా. ఓకే. అంటే అలానే ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయ పరంపరని కొనసాగించింది. హ్మ్. దానికి కారణం ఏమిటి అనంటే 2, 3 రకాల కారణాలనేవి ఉన్నాయి. హ్మ్. అంటే ఏదైనా సరే ఒక రాజయోగం అనేది ఒక మనిషికి కలగాలంటే హ్మ్. గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండాలి. హ్మ్. అంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటేనే మళ్ళీ రాజకీయ పరంగా ముందుకు వెళ్ళగల శక్తి అనేది బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అంటే శక్తి అంటే ఎలా ఉంటుంది? సహజసిద్ధంగా మనం ఒక పార్టీ ఆవిర్భావ డేట్‌ని మనం తీసుకునేటట్టయితే ఇది 1982లో మార్చిలో ప్రారంభమైంది. అంటే హ్మ్. ఇక్కడ ఏదైతే మనకి మార్చిలో ప్రారంభమైందో, ఇక్కడ మనకి డేట్ చూసుకునేటట్టయితే 29 మార్చి 1982. హ్మ్. అంటే ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేశారు. ఓకే. అంటే సుప్రసిద్ధ నటుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఆవిర్భావం చేశాడు. అవును. ఆవిర్భావం చేసి ఆ సమయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరగదిప్పగల, దాన్ని ఓడించగల శక్తి అనేది ఎన్టీ రామారావుకి కలిగింది. హ్మ్. కలిగిన తర్వాత ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం వారి జాతకం కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండటం వల్ల కూడా రాజకీయ పరంగా కొనసాగారు హ్మ్. బ్రహ్మాండంగా. హ్మ్. అది ఆ పార్టీ ఆవిర్భావానికి మన జ్యోతిష్య ప్రకారంగా చూసుకునేటట్టయితే మనకి ఏదైతే ఆ రోజున ప్రారంభమైందో ఇక్కడ మనం 29 మార్చి 1982 రోజున ప్రారంభమైంది. హ్మ్. అప్పుడు ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉంది. హ్మ్. ఆ రోజున కృత్తికా నక్షత్రం అంటే ఏంది? కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి. హ్మ్. అంటే సూర్యుడు ఏమిటంటే రాజకీయ పరంగా ఆలోచనలు, మార్పులు, సాహసము
హ్మ్. మొండితనాన్ని ఇచ్చేవాడు రవి. హ్మ్. ఎన్టీ రామారావుకి సహజంగా ఆ పని చేసే వరకు మొండితనం ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా. అంటే మొండితనం అనటం కాదు నిజం చెప్పాలంటే. హ్మ్. నేను పట్టుదల. చెయ్యాలి ఒక పట్టుదల. హ్మ్. చాలా మంది కూడా దాన్ని కొంతమంది మొండితనం అంటారు కానీ కాదది. హ్మ్. అది ఏయం అది. హ్మ్. కొంతమందిలో ఉంటుంది. హ్మ్. కొంతమంది సినిమా యాక్టర్స్‌లో కొంత నేను చెయ్యాలనేది దానిలో ఎక్కువగా 'ఎన్టీ రామారావు' గారికి, 'సూపర్ స్టార్ కృష్ణ' గారికి ఎక్కువది. హ్మ్. అందులో ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉండటం, కొన్ని హ్మ్. కొన్ని సినిమాలు 'ఎన్టీ రామారావుకి' వ్యతిరేకంగా తీయటం. అంటే ఇద్దరు కూడా గట్టి వ్యక్తులు యాక్చువల్‌గా అయితే నిజం చెప్పాలంటే. అంటే హ్మ్. లెజెండరీ హ్మ్. యాక్టర్స్ వీళ్ళు. హ్మ్. అయితే అది పట్టుదల. అదంటే సాహసం చెయ్యాలి. అంటే హ్మ్. ఒక దీక్ష అని అర్థం. హ్మ్. అంటే ఇది చాలామంది కూడా మొండితనం అంటారు గానీ, మహాములందరూ కూడా మొండితనంలోనే ఉండేవాళ్ళు. అదే పట్టుదల అంటారు. హ్మ్. అది ఆ దీక్ష సంకల్పం అనేది ఒకటుంది. అండ్ 'ఎన్టీ రామారావు' గారు కూడా మంచి సంకల్పంతోటి, దీక్షతో తీసుకొనెళ్ళి ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతోటి హ్మ్. ఆయన 'కృత్తికా నక్షత్రంలో' ఆ పార్టీని ప్రారంభం చేశాడు. ఓకే. రవి ఏందంటే రాజకీయ పరపరంగా ఉండేది రవిగ్రహం ప్లానెట్. హ్మ్. తర్వాతొచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో ఈ రవిమహర్దశ అయిపోగానే చంద్రమహర్దశలో గూడా మళ్ళీ హ్మ్. మారటం. హ్మ్. చంద్రమహర్దశలో గూడా మళ్ళీ నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కర్‌రావు హ్మ్. ముఖ్యమంత్రిగా కావటం. అదే చంద్రమహర్దశలో మళ్ళీ విజయం సాధించడం జరిగే అవకాశాలని మనకు హ్మ్. తెలిసిన విషయం. అయితే ఇక్కడ రాజకీయ పరంగా ఏమిటి అనంటే తెలుగుదేశం పార్టీ కొంత ఒడిదుడుకులు తట్టుకొని నిలబడగలిగింది. హ్మ్. ఒడిదుడుకులు నిలబడిందంటే ఇక్కడ రవి మహర్దశ ఒకటి ప్రాముఖ్యత. రవి మహర్దశలో పార్టీ ఆవిర్భావం. చంద్ర మహర్దశలో గూడా హ్మ్. కొంత ఒడిదుడుకులు తట్టుకోవటం. మళ్ళీ 'ఎన్టీ రామారావు' మళ్ళీ గెలవటం. నాదెండ్ల భాస్కరరావు 30 రోజులు ఉండటం. హ్మ్. మళ్ళీ చంద్ర 'ఎన్టీ రామారావు'కు వ్యతిరేకంగా 'సూపర్ స్టార్ కృష్ణ' మళ్ళీ రాజీవ్ గాంధీ చెప్తే మళ్ళీ కాంగ్రెస్‌లోకి రావటం. ఆయనకు పోటాపోటీగా ఉండటం. ఇద్దరి మధ్యలో ఘర్షణలు జరిగినాయి. హ్మ్. అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావటం, మళ్ళీ 'ఎన్టీ రామారావు' మళ్ళీ 94 ఆ ప్రాంతాల్లో మళ్ళీ పుంజుకోవడం జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత మహర్దశలనేవి బాగా కలిసొచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. హ్మ్. అంటే ఒకసారి ఇక్కడ రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, మళ్ళీ ఈ మహర్దశలన్నీ గూడా అనుకూలంగా ఉన్నాయి. హ్మ్. అంటే ఈ అనుకూలమైన కుజ మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశలనేవి బాగా అనుకూలంగా ఉండటం వల్ల 'ఎన్టీ రామారావు' జాతకానికి షింక్ అయినాయి. హ్మ్. షింక్ కావటం వల్ల ఏమైందంటే తెలుగుదేశం పార్టీ చాలామంది కూడా పడిపోతుంది, ఉండదు. లే అసలింకా అయిపోయింది. అది జీరో లెవెల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలు కూడా అనుకున్నారు. ఓకే. అలా ఉండదు ఎప్పుడు ఏ పార్టీ కూడా. అదృష్టం కలిసొచ్చిందనుకోండి ఎప్పుడైనా లేస్తుంటుంది హ్మ్. హ్మ్. పార్టీ అనేది. హ్మ్. అలాగా ఈ సమయంలో ఆ ప గురు మహర్దశ జరిగే సమయంలో హ్మ్. మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొన్న ఈ మహర్దశ గురు మహర్దశ మంచిది. ఆ హ్మ్. మహర్దశలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన సీట్లతోటి హ్మ్. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. హ్మ్. ఇవన్నీ గురు మహర్దశలో జరుగుతుందనే నేను ఎలక్షన్ల టైంలో శోభకృత నామ సంవత్సరంలో, క్రోధి నామ సంవత్సరంలో క్లియర్‌గా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అని జెప్పా. హ్మ్. అదే సమయంలో చాలామంది గూడా అనుకున్నదంటే ఎప్పుడు ఇక జరుగుతుందా? ఏమిటి? అనుకున్న వాళ్ళు కూడా చాలామందున్నారు. ఇది దాదాపుగా 3 ఇయర్స్ బ్యాకే నేను న్యూస్‌లో చెప్పాను. ఆల్రెడీ ట్రస్ట్ భవన్‌లో కూడా చెప్పా నేను. హ్మ్. అలాంటిది ఆహ్, అలా జరిగింది. అయితే ఆహ్, ము ముఖ్యంగా ఏమిటనంటే ఇప్పుడు భవిష్యత్ అనేది గురు మహర్దశలోనే అనుకూలమైన మహర్దశ కాబట్టి వాళ్ళు ఆయనకి రాజకీయ యోగం అనేది మళ్ళీ కలిగింది. కొన్నాళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. హ్మ్. కొన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. హ్మ్. అక్కడొచ్చారు మళ్ళీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో 9 సంవత్సరాలు. మళ్ళీ హ్మ్. సెపరేట్ అయిన తర్వాత ఆంధ్ర స్టేట్‌లో గూడా మళ్ళీ 5 సంవత్సరాలు ఉండటం. మళ్ళీ ఈ అవకాశం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఓకే. ఎప్పుడైనా సరే జీవితంలో రాజయోగం కలిగాలంటే జాతకం అనేది బాగుంటేనే రాజయోగం కలుగుతుంది. హ్మ్. హ్మ్. ప్రజలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటే అన్నీ జరుగుతాయి. రైట్. అంటే ఇక్కడ మళ్ళీ మొన్న జైల్లోకి వెళ్ళటం వల్ల కొంచెం అంతర్దశలు బాగాలేకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్ అయింది. కానీ హ్మ్. బట్ రాజకీయ యోగం అనేది బాగా ఉంది. ఎందుకంటే వారి జాతకాన్ని కూడా మనం అనాలిసిస్ చేస్తే హ్మ్. రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. హ్మ్. అంటే ఏదైతే రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడో మేషరాశిలో ఉన్నప్పుడు వారికి మేషరాశిలో వాళ్ళు పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు బాబు గారు పుట్టినప్పుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు రవి. రవి ఉచ్చ స్థానంలో ఉంటే అంటే రాజకీయంగా పరిణితి చెందుతాడు అని అర్థం. ఓకే. అంటే రాజకీయంగా పరిణితి చెందుతాడంటే ఒకానొక సమయంలో ఒకసారి బాగాలేకపోయినా ఇంకోసారి డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క విజన్ హ్మ్. హ్మ్. అంటే ముందు తరానికి భవిష్యత్తు చూపించేవాడే చంద్రబాబు నాయుడు. ఓకే. అంటే ఈరోజు ఒక 2 విషయాలుంటాయి.
హ్మ్. ఒక సుప్రసిద్ధ యాక్టర్ ఒక అతనితో చెప్పాట. హ్మ్. "నువ్వు ఎదుగుతున్నావు. ఎదుగుతున్నప్పుడు నువ్వు కార్లు అలాంటివి కొనుక్కోవద్దు. హ్మ్. స్థలాలు కొనుక్కో" అని చెప్పారట. హ్మ్. హ్మ్. ఒక యాక్టర్‌కి 'ఎన్టీ రామారావు' గారు, 'సూపర్ స్టార్ కృష్ణ' గారు ఒక అప్పట్లో ఎదుగుతున్న యాక్టర్‌కి చెప్పారట ఈ విషయం. హ్మ్. చెప్పిన తర్వాత స్థలాలు ఈ ఇళ్ళ మీద పెట్టుబడులు పెడితే మీకు ఏ రోజైనా గూడా బాగుంటుంది. ఈ రోజున్న సినిమా ఫీల్డ్ ఇంకో రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పారట. హ్మ్. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఏందంటే, ఈరోజు తాత్కాలికం ఆలోచన చేయడు. హ్మ్. అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్‌కి బాగుంటుందా లేదా? అంటే హ్మ్. మనం చేసే పనేందంటే తరతరాలుగా బాగుండాలంటే, ఒక వ్యక్తి ఇల్లు కడితే తరతరాలుగా బాగుంటుంది. హ్మ్. కారేముంది ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మనం యూజ్ చేస్తాం, వదిలేస్తాం. అవును. సెల్ గూడా అంతేగా. హ్మ్. సెల్ ఫోన్‌లు అవన్నీ గూడా. కానీ హ్మ్. ఇల్లు, స్థలాలేందంటే లైఫ్ లాంగ్ ఉండేది. హ్మ్. అలానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గూడా వారి యొక్క విజన్ ఏందంటే రవిగ్రహం బాగుండటం ఒకటి. హ్మ్. కుజుడు అంటే కుజుడు పట్టుదల గలవాడు. హ్మ్. అంటే సాధించాలని కుజుడు బాగా అంగార గ్రహం వల్ల కూడా ఆయన పట్టుదలతోటి ముందుకు వెళ్ళటానికి కుజగ్రహం కారణం. అలానే అదృష్టానికి ఈయనకేందంటే గురువు యొక్క అనుకూలంగా ఉండటం వల్ల ఆయన పట్టుదలతో ముందుకు వెళ్ళాడు. అంటే ఓకే. గురువు ఆయనకి జాతకంలో బాగున్నాడు. అలానే గురు మహర్దశ వచ్చింది. రవి ఉచ్చస్థానంలో మేష రాశిలో ఉండటం, హ్మ్. ఉచ్చస్థానంలో ఉండటం వల్ల కూడా రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. ఓకే. మొన్న ఏమిటి అనంటే కొంచెం అంతర్దశల్లో వారి యొక్క జాతకంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇలా జరిగింది కానీ, హ్మ్. బట్ ఆయన విజన్ ఉన్న నాయకుడు. రాజకీయ పరంగా గూడా అనుకూలంగా ఉంది గాబట్టి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈయన ఈ ఈ కొ తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా బాగా నడిపించగలుగుతాడు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే స్థితి అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే రాజకీయ పరంగా వాళ్ళకి జాతకంలో మంచి యోగాలున్నాయి. హ్మ్. అంటే హ్మ్. రవి యోగం ఉంది. హ్మ్. అంటే రవియోగం అంటే ఏందంటే రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుందని యోగం. అలానే గురువు యొక్క యోగం గూడా చాలా బాగుంది. అంటే గురువు వల్ల గూడా ఆయనకు బాగా ఉంటుంది. కుజుడు యొక్క అంగారక గ్రహ యోగం ఉంది. ఈ ఓకే. యోగం వల్ల గూడా చాలా అనుకూలమైన ఫలితాలున్నాయి గాబట్టి, ఆయనకి రాజయోగం ఉంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా గూడా, నేను చెప్పినా, ప్రజలు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా గూడా, ఆ విజన్‌ని ఎవరు ఆపలేరు కదా! ఆ హ్మ్. వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు. హ్మ్. అలా రాజకీయ యోగం అనేది ఆయనకు కలిగింది. కష్టపడే తత్వం ఉంటుంది నేచర్ అనేది. హ్మ్. డెవలప్‌మెంట్ చేయాలని ఒక ఆలోచనతోటుంది గాబట్టి, హ్మ్. అలా డెవలప్‌మెంటు రావటానికి కారణం అదేనమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదండి విషయం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి గల కారణాలేమిటి? ఆయనకి ఏ విధంగా కలిసొచ్చింది జాతకం అనేది నాయకంటి మల్లికార్జున శర్మ గారు చాలా చక్కగా వివరించారు. అంతే కాకుండా జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మీకెలాంటి డౌట్స్ ఉన్నా, గురువుగారిని కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.